हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు 11వ యోగిని గణ మహాజగదంబ యోగిని మంత్ర సాధన గురించి చెప్పుకుందాం. ఈమె విశ్వమాతగాను జగన్మాతగాను లేక జగజ్జనని గాను పరాశక్తి గాను మనకు అభయం ఒసగగలదు. సకల దేవతల యొక్క అనుగ్రహం పొందేందుకు ఈ దేవత యొక్క ఉపాసన చాలా వరకు ఉపకరిస్తుంది. ఈమె ఆరాధన చేయడం వలన సర్వత్రా విజయములు, సర్వత్రా శ్రేయోదాయకము, కుటుంబమందు, సమాజమందు మరియు ఆధ్యాత్మిక జగతి అందు సాధనా క్రమం అందు ఈమె యొక్క మంత్ర జపం చేసి మనం యథేచ్ఛగా పరుగులు తీస్తూ దివ్యవంతమైన తేజవంతమైన శక్తివంతమైన జీవితంను కొనసాగించగలం. ఈమె అనుగ్రహంతో సకలము సిద్ధింప చేసుకోగలం. ఈమె సాక్షాత్ పార్వతీదేవి యొక్క సాక్షాత్కారంతో సమానము. ఈమె మూల దేవత యొక్క పరివార దేవతగా మనకు దర్శనమిస్తుంది. ఈమె జపం కూడా 21 రోజులోగా రోజుకి 16 మాలల చొప్పున గాని లేక 21 రోజులోగా 1,00,000 జపం గాని పూర్తి చేయవలసి ఉంటుంది. ముందు చెప్పే విధానములన్నీ వర్తిస్తాయి. ప్రసంగములను విని అవగాహన పెంచుకొని ప్రత్యక్షంగా జపం చేయండి. ఇప్పుడు గణ మహాజగదంబ యోగిని మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం గణ మహాజగదంబ స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం గణ మహాజగదంబ స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం గణ మహాజగదంబ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. యోగిని విద్యల యొక్క ప్రసంగములు చేసి ఉన్నాము, వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఏ యోగిని విద్య అయినా 21 రోజు తప్పనిసరి చేయవలసి ఉంటుంది. రాత్రి 10 గంటల నుండి 2 గంటలలోగా జపం చేయడం ఉత్తమం. తొలి సంధ్య మరుసంధ్య ఇష్టదేవతను ఆరాధన చేస్తూనే ఇటువంటి జపములు చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఎవరైనా యోగిని సాధన చేసి తక్షణ ఫలితం పొందేందుకు ఆవశ్యకత కలిగిన ఆకర్షణ యంత్రము, యోగిని గుటికలు మరియు యోగిని యొక్క ఆకర్షణ తావీజులు, యంత్ర విధులు చేయించుకొని జపములు సాధన చేస్తాం అనుకునే వాళ్ళు మాతో ప్రత్యక్షంగా సంప్రదించవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో జీవితంను కొనసాగించాలని, ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందపరమైన జీవితమును కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రైక్మర్ ఆర్ అప్ నిఖిలానంద సాగర్ महाराज।